శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 47వ సర్గము. అక్షకుమారుడు పరాక్రమించుట, మారుతి వారిని వధించుట. సేనాపతీన్ పంచసతు ప్రమాపితాన్ హనుమతా సానుచరాన్ సవాహనాన్. సమీక్ష రాజా సమరోద్ధతోన్ముఖం కుమారమక్షం ప్రసమైక్షతాగ్రతః. దుర్ధరుడు మొదలగు 5గురు సేనాపతులను వారి అనుచరులను వాహనములను హనుమంతుని చేతిలో మడిసినట్లు రావణుడు తెలుసుకొనెను. అప్పుడు రణకండూతితో గర్వమున విర్రవీగుచు సమరోత్సాహముతో ఎదురుగానున్న అక్షకుమారుని అతడు వీక్షించెను. స తస్య దృశ్యర్పణ సంప్రచోదితః ప్రతాపవాన్ కాంచన చిత్రకార్ముకః. సముత్పపాతాధ సదస్యుదీదితో ద్విజాతి ముఖ్యైర్హ హవిషేవ పావకః. రావణుని దృష్టి తనపై పడగానే ఉత్సాహము ఇనుమడింపగా ప్రతాపశాలియు చిత్రమైన బంగారు ధనుస్సును చేత ధరించిన వాడును అయిన అక్షకుమారుడు సభలోని వారిచే ప్రోత్సహింపబడిన వాడై బ్రాహ్మణోత్తములచే అర్పింపబడిన హవిస్సుతో ప్రజ్వలించుచున్న అగ్నివలే తటాలున లేచి నిలబడెను. తతో మహాన్ బాల దివాకర ప్రభం ప్రతప్త జాంబూ నదజాల సంతతం రథం సమాస్తాయ యయౌ స వీర్యవాన్ మహాహరిం తం ప్రతి నైరుతర్షభః. అనంతరము మహావీరుడును రాక్షస శ్రేష్ఠుడును అయిన అక్షకుమారుడు ఉదయభానుని కాంతులతో వెలుగొందుచున్నదియు మేలిమి బంగారు అల్లికలతో విలసిల్లుచున్నదియు అగు రథమును అధిరోహించి వానరోత్తముడైన ఆ హనుమంతునితో యుద్ధమనర్చుటకై బయలుదేరెను. తతస్తపస్సంగ్రహ సంచయార్జితం ప్రతప్త జాంబూ నదజాల శోభితం పతాకినం రత్న విభూషితధ్వజం మనోజవాష్ట స్వవరై సుయోజితం. అక్షకుమారునికి ఆ రథము గొప్ప తపఫలితముగా లభించినది. పుటము పెట్టిన బంగారు తెరలతో శోభిల్లుచున్నది. రత్నములు పొదిగిన ధ్వజములతో మనోహరమైన పతాకముతో దర్శనీయమై ఉన్నది. మనోవేగముతో పరిగెత్తగల 8 ఉత్తమాశ్వములతో పూంచబడి ఉన్నది. సురాసురాదృశ్య మసంగచారిణం రవిప్రభం వ్యోమచరం సమాహితం సతోన మష్టాసినిబద్ధ బంధురం యథాక్రమావేశిత శక్తితోమరం.
ఇంకను ఆ రథము సురాసురులకును ఎదిరింప సఖ్యముగానిది, నిరాటంకముగా సాగిపోవునది, సూర్యకాంతులతో ఒప్పుచున్నది, అంతరిక్షమున సైతము సంచరింపగలది, సముచిత స్థానములయందు అమ్ముల పొదులతో 8 కత్తులతో శక్తి తోమరములతో అలరారుచు సర్వసన్నద్ధమై ఉన్నది. విరాజమానం ప్రతిపూర్ణ వస్తున సహేమదాంనా శశిసూర్యవర్చస దివాకరాభం రథమాస్థితస్తతః స నిర్జగామామరతుల్య విక్రమః. సమస్త యుద్ధోపకరణములతో బంగారు మాలలతో సూర్యచంద్ర కాంతులతో అది విరాజిల్లుచున్నది. సూర్య రథవేగముతో సాగిపోగల ఆ రథమునందు అధిరోహించి ఉన్న అక్షకుమారుడు దేవతలతో సమానమైన పరాక్రమము గలవాడై పురోగమించెను. స పూరయన్ కంచ మహీంచ సాచలం తురంగ మాతంగ మహారథస్వనై బలై సమేతై సహితోరణ స్థితం సమర్థమాసీన ముపాగమత్ కపిం. హయ గజ మహారథముల సవ్వడులతో భూమ్యాకాశములను పర్వతములను ప్రతిధ్వనింపజేయుచు సకల బలములతో కూడిన అక్షకుమారుడు వనముఖ ద్వారముపై ఆసీనుడై ఉన్న యుద్ధ విద్యా విశారదులకు హనుమంతుని సమీపించెను. సతం సమాసాజ్య హరిం హరీక్షణో యుగాంత కాలాగ్నిమివ ప్రజాక్షయే అవస్థితం విస్మితజాత సంభ్రమ సమైక్షతాక్షో బహుమాన చక్షుష. సింహము వలె క్రూరమైన చూపులు గల ఆ అక్షకుమారుడు ప్రజాక్షయకారకుడైన ప్రళయ కాలాగ్ని వలె ఒప్పుచున్న ఆ వానరోత్తముని సమీపించి సంభ్రమాశ్చర్యములకు లోనైన వాడై ఆయనను గర్వదృష్టితో జూచెను. స తస్య వేగం చ కపేర్మహాత్మనః పరాక్రమం చారిషు పార్థివాత్మజః విధారయన్ స్వం చ బలం మహాబలో హిమక్షయే సూర్య ఇవాభివర్ధతే. మిక్కిలి బలము గలవాడైన రావణ కుమారుడు మహాశక్తి సంపన్నుడైన ఆ వానరుని యొక్క వేగమును, శత్రువుల విషయమున బలపరాక్రమములను, తన బలమును తారతమ్యములతో నిర్ధారించుకొనెను. అంతటా చలికాలము ముగిసిన పిమ్మట సూర్య తాపము వలె అక్షకుమారునిలో రణోత్సాహము పెల్లుబికెను. స జాతమన్యు ప్రసమీక్ష విక్రమం స్థిరం స్థిత సంయతి దుర్నివారణం సమాహితాత్మ హనుమంత మాహవే ప్రచోదయామాస శరైస్త్రిభిః స్థితైః. ఆ అక్షకుమారుడు యుద్ధమున ఎదురులేని స్థిరమైన పరాక్రమము గల హనుమంతుని చూచి క్రుద్ధుడయ్యను. క్రమముగా యుద్ధమున స్థిరముగా నిలిచిన వాడై ఏకాగ్ర చిత్తముతో అతడు వాడి అయిన 3 బాణములను ప్రయోగించి ఆ కపివరుని యుద్ధమునకు కవ్వించెను. తతః కపిం తం ప్రసమీక్ష్య గర్వితం జితశ్రమం శత్రుపరాజయోర్జితం అవైక్షతాక్ష సముదీర్ణమానసః సబాణపాణిః ప్రగృహీత కార్ముకః. శత్రువు ప్రయోగించిన బాణములు హనుమంతునకు ఎట్టి శ్రమయు కలిగింపలేదు. శత్రువులను అవలీలగా ఓడింపగలను అను ధీమాతో ఆ వానరుడు విజృంభించి ఉన్నాడని అక్షకుమారుడు బాగుగా తెలుసుకొనెను. పిమ్మట అతడు బాణములను ధనుస్సును చేతబట్టి తొణకని మనస్సుతో యుద్ధ సన్నద్ధుడై ఎదురు చూడసాగెను. స హేమ నిష్కాంగద చారుకొండలః సమాససాదాసు పరాక్రమః కపిం తయోర్బభూవ ప్రతిమస్సమాగమః సురాసురాణామపి సంభ్రమప్రదః. అతడు బంగారు పతకములతో భుజకీర్తులతో మనోహరమైన కుండలములతో శోభిల్లుచు తీవ్రమైన పరాక్రమముతో హనుమంతుని చేరెను. యుద్ధ సందర్భముగా ఆ ఉభయుల సమాగమము జరిగిన తీరు సాటిలేనిదిగా నుండెను. అది సురాసురులకును సంభ్రమాశ్చర్యములను గొల్పునదిగా ఉండెను. రరాసభూమిర్న తతాప భానుమాన్ వవౌనవాయుః ప్రచచాలచాచలః కపేః కుమారస్య చ వీక్ష్య సంయుగం ననాదచద్యౌ రుదధిశ్చ చుక్షుభే. హనుమంతుడు అక్షకుమారుడు జరుపుచున్న ఘోర యుద్ధమును చూచి భూమి దద్దరిల్లెను. సూర్యుడి తాపమును ప్రసరింపజేయుట మానెను. వాయువు వీచుట నిలిపెను. పర్వతము మిక్కిలి చెలించెను. ఆకాశము ధ్వనించెను. సముద్రము క్షోభకు లోనయ్యెను. తతస్స వీర సుముఖాన్ పతత్రిణః సువర్ణపుంఖాన్ సవిషా నివోరగాన్ సమాధి సంయోగ విమోక్ష తత్వవిత్ సరానధత్రీన్ కపిమూర్ధ్య పాతయత్. బాణములను ఎక్కుపెట్టుటలోనూ వాటిని గురి తప్పకుండా ప్రయోగించుటలోనూ సమర్థుడైన ఆ అక్షకుమారుడు మొనదేలియున్నవియు రెక్కలు గలవియు
బంగారు పిడులు గలవియు విషసర్పముల వలె ఒప్పుచున్నవియు అయిన 3 బాణములతో హనుమంతుని శిరస్సుపై కొట్టెను. సతైశ్శరైర్మూర్ధ్ని సమం నిపాతితై క్షరన్న సృగ్దిగ్ధ వివృత్తలోచన నవోదితాదిత్య నిభస్సరాంశుమాన్ వ్యరాజతాదిత్య ఇవాంశుమాలిక. ఒకేసారి 3 బాణములు వచ్చి శిరస్సుపై దెబ్బతీయగా హనుమంతుని తల నుండి రక్తధారలు స్రవించెను. అతడు రక్తముతో తడిసిన గొండ్రని కనులు గలవాడై ఉదయించుచున్న సూర్యుని వలె విరాజిల్లుచుండెను. ఆ మారుతి శరముల నుండి కిరణములతో కూడి ఆదిత్యుని వలె విలసిల్లుచుండెను. తతః ప్లవంగాధిప మంత్రి సత్తమః సమీక్షితం రాజవరాత్మజం రణే ఉదగ్ర చిత్రాయుధ చిత్రకార్ముకం జహర్ష చాపూర్యత చాహవోన్ముఖః. ఆ అక్షకుమారుడు చిత్ర విచిత్రములైన ఆయుధములతో ధనుర్బాణములతో యుద్ధసన్నద్ధుడై కథనరంగమున నిలిచియుండెను. అతనిని చూచి వానరరాజైన సుగ్రీవునకు మంత్రియగు హనుమంతుడు హర్షముతో పొంగిపోయెను. వెంటనే అతడు రణోత్సాహముతో తన శరీరమును పెంచెను. స మందరాగ్రస్త ఇవాంశుమాలికో వివృద్ధ కోపో బలవీర్య సంయుత కుమారమక్షం సబలం సవాహనం దదాహ నేత్రాగ్ని మరీచిభిస్తదా. హనుమంతుడు మిక్కిలి కోపోద్రిక్తుడై బలపరాక్రమములను ప్రకటించుచు మందరగిరిపై కిరణ పుంజములతో వెలుగొందుచున్న సూర్యుని వలె ఒప్పుచుండెను. అప్పుడు అతడు తన నేత్రాగ్ని జ్వాలలచే అక్షకుమారుని అతని బలములను వాహనములను దహించి వేసెను. తతస్స బాణా సనచిత్రకార్ముక శరప్రవర్షో యుధిరాక్షసాంబుద శరాన్ ముమోచాసు హరీశ్వరాచలే బలాహకో వృష్టిమివాచలోత్తమే. పిమ్మట విల్లు అనడి ఇంద్రధనస్సు కలిగి బాణములనడి వర్షము కలిగిన అక్షకుమారుడనడి మేఘము యుద్ధరంగమున హనుమంతుడనడి పర్వతముపై మేఘము ఒక మహాగిరిపై వర్షధారలను కురిసినట్లు శీఘ్రముగా బాణములను కురిపించెను. తతః కపిస్తం రణచండ విక్రమం వివృద్ధ తేజో బలవీర్య సంయుతం కుమారమక్షం ప్రసమీక్ష సంయుగే ననాద హర్షాద్ ఘనతుల్య విక్రమ. అప్పుడు మేఘముతో సమానమైన పరాక్రమము గల హనుమంతుడు రణమనర్చుటయందు తీవ్ర పరాక్రమమును చూపువాడును మిక్కిలి తేజో బలవీర్య సంపన్నుడునగు అక్షకుమారుని సమరరంగమున జూచి హర్షాతిరేకముతో మహాధ్వని గావించెను. స బాల భావాద్యుది వీర్య దర్పిత ప్రవృద్ధమన్యు క్షతజోపమేక్షణ సమాససాదా ప్రతిమం కపిం రణే గజో మహాకూపమివావృతం తృణై. ఆ అక్షకుమారుడు మూర్ఘత్వముతో యుద్ధమున తానొక మహావీరుడను గర్వము గలవాడై పిచ్చి కోపముతో కన్నులెర్రజేయుచు గడ్డిచే కప్పబడిన మహాకూపమును చేరి ఒక ఏనుగు వలె రణమున సాటిలేని వీరుడైన వానరోత్తమును చేరెను. అనగా వేల కొలది రాక్షసులను ఒంటరిగా హతమార్చిన హనుమంతుని పరాక్రమమును గుర్తెరుంగక ఆయనను ఎదుర్కొనజూచుటయే మూర్ఘత్వము. సతేన బాణై ప్రసభం నిపాతితై చకారనాదం ఘననాద నిస్వనః సముత్పపాతాసు నభస్సమారుతి భుజోరు విక్షేపణ ఘోరదర్శన. ఆ అక్షకుమారుని బాణములు వేగముగా వచ్చి తన మీద పరుటచే మారుతి విజృంభించి మేఘము వలె గర్జించెను. పిమ్మట భుజములను తొడలను చరచుచు అతడు భయంకరాకారముతో ఆకాశమున మిక్కిలి ఎత్తున ఎగిరెను. సముత్పతంతం సమభిద్రవద్బలి స రాక్షసానాం ప్రవరః ప్రతాపవాన్ రథి శ్రేష్టతమః కిరణ్శరై పయోదరః శైలమివాస్మ వృష్టిభిః. మిక్కిలి బలము గలవాడును రాక్షసులలో శ్రేష్ఠుడును ప్రతాపశాలియు రథమును అధిష్ఠించున్నవాడును రధికులలో దిట్ట అయిన వాడునోగు ఆ అక్షకుమారుడు మేఘము పర్వతముపై వడగండ్లను వర్షించినట్లు ఆకాశమునకెగురుచున్న హనుమంతునిపై బాణములను చిమ్ముచూ అతనిని వెంటాడెను. పర్వతముపై పడిన వడగండ్లు నీరై జారిపోవును. అట్లే అక్షకుమారుని బాణములు వజ్ర శరీరుడైన హనుమంతునిపై పడి కుంఠితములై నేలపాలాయను. సతాన్ శరాంస్తస్య హరిర్విమోక్షయన్ చచార వీరః పధివాయు సేవితే శరాంతరే మారుత వద్వినిష్పతన్ మనోజవ సంయతి చండ విక్రమః. వేగముతో సంచరింపగలవాడును యుద్ధమున తీవ్రముగా పరాక్రమించువాడును మహావీరుడును అగు ఆ మారుతి బాణముల మధ్య వాయువు వలె అతిలాఘవముతో మిక్కిలి వేగముగా తిరుగుచు అతని బాణములకు చిక్కకుండా తప్పించుకొనుచు ఆకాశ మార్గమున సంచరించెను. తమాత్త బాణా సనమాహ ఓన్ముఖం ఖమాస్తృణంతం విసికై శరోత్తమై అవైక్షతాక్షం బహుమాన చిక్షుష జగామ చింతాం చసమారుతాత్మజ.
విల్లెక్కుపెట్టి రణోన్ముఖుడై వివిధములకు వాడి అయిన బాణములతో ఆకాశమును కప్పివేయుచున్న ఆ అక్షకుమారుని హనుమంతుడు ఇంతటి పరాక్రమశాలి అయిన ఈ బాలుని వధించుట ఎట్లు అని సానుభూతితో క్షణకాలము పాటు ఆలోచనలో పడెను. తతశరైర్భిన్న భుజాంతర కపి కుమారవీరేణ మహాత్మనా నాదన్ మహాభుజ కర్మ విశేష తత్వవిత్ విచింతయామాస రణే పరాక్రమం. గొప్ప వీరుడైన అక్షకుమారుని బాణములకు మహాభుజ బలము గల ఆ కపివరుని వక్షస్థలము గాయపడెను. అప్పుడు సమయస్ఫూర్తితో కర్తవ్యమును నిర్ణయించుకొనగల మారుతి గట్టిగా అరచుచు ఆ రాక్షస యోధుని యుద్ధపటిమని గుర్చి ఆలోచింపసాగెను. అబాలవద్బలాది దివాకర ప్రభ కరోత్యయం కర్మ మహాన్ మహాబలః నచాస్య సర్వాః వకర్మ శోభినః ప్రమాపణే మే మతిరత్ర జాయతే. బాలభానుని వలె తేజరిల్లుచున్నవాడై మిక్కిలి బలశాలి అయిన యక్షకుమారుడు ఆరితేరిన యువకుని వలె యుద్ధమనర్చుచున్నవాడు. వివిధములైన యుద్ధ విద్యలలో నేర్పరి అయిన ఇతని చంపుటకు నా మనస్సు అంగీకరించుటలేదు. ఒక మహావీరుడు శత్రుపక్షముననున్న ఒక వీరుని శ్లాఘించుట నిజముగా ఒక ఉదాత్త లక్షణము. ఒక వీరుడు శత్రుపక్ష మహావీరుని ప్రశంసలకు పాత్రుడగుటయు ఒక అదృష్టము. అయం మహాత్మా చ మహాంశ్చ వీర్యతః సమాహితశ్చాతి సహస్ర సంయుగే అసంశయం కర్మ గుణోదయాదయం సనాగయక్షేర్మునిభిశ్చ పూజితః. ఇతడు మిక్కిలి బుద్ధిశాలి మహావీరుడు, ఏకాగ్ర మనస్కుడు, యుద్ధశ్రమలకు తట్టుకొనగలవాడు, కార్య సామర్థ్యమును బట్టి నిస్సంశయముగా నాగులు, యక్షులు, మునులు మొదలగు వారి ప్రశంసలకును పాత్రుడై ఉండవచ్చును. పరాక్రమోత్సాహ వివృద్ధ మానస సమీక్షతే మాం ప్రముఖాగ్రత స్థిత పరాక్రమో హ్యస్య మనాంసి కంపయేత్ సురాసురానామపి శీఘ్రగామినః. ఈతని మనసు పరాక్రమోత్సాహములతో ఉరకలు వేయుచున్నది. ఇతడు నా ఎదుట నిర్భయముగా నిలిచి నన్ను పరికించి చూచుచున్నాడు. మిక్కిలి శీఘ్రగమనము గల ఈతని పరాక్రమమునకు సురాసురుల మనస్సులు సైతము కంపించును. నా ఖల్వయం నాభిభవేదుపేక్షితః పరాక్రమో హ్యస్య రణే వివర్ధతే ప్రమాపణం త్వేవ మమాజ్య రోచతే నా వర్ధమానోగ్నిరుపేక్షితం క్షమః. ఇతనిని ఏ విధముగానూ ఉపేక్షింపదగదు. ఉపేక్షించినచో యుద్ధమున ఇతని పరాక్రమములు అవధులు దాటును. అప్పుడు అతడు నన్ను అవమానము పాలు చేయడను మాట ఉండదు అనగా అతడు నన్ను తప్పక ఓటమి పాలు చేయును. కావున ఇప్పుడు ఇతనిని చంపుటయే యుక్తమని నాకు తోచుచున్నది. ఎగిసిపడుచున్న మంటలను ఆర్పివేయక ఉపేక్షించుట ఉచితము కాదు గదా. ఇది ప్రవేగంతు పరస్య తర్కయన్ స్వకర్మయోగం చ విధాయ వీర్యవాన్ చకార వేగం తు మహాబలస్తదా మతిం చ చక్రేస్య వధే మహాకపి. ఈ విధముగా శత్రుబలములను గూర్చి బాగుగా తర్కించిన పిదప ఆ కపివరుడు అక్షకుమారుని వధించుటకే నిర్ణయించుకొనెను. అనంతరము మహాబల పరాక్రమశాలి అయిన హనుమంతుడు తాను అనుసరింపవలసిన యుద్ధక్రమమును ఆలోచించి వేగముగా ముందునకు సాగెను. స తస్య తానష్టహయాన్ మహాజవాన్ సమాహితాన్ భారసహాన్ వివర్తనే జఘాన వీర పదివాయు సేవితే తలప్రహారై పవనాత్మజ కపి. మహావీరుడు వాయుస్తుడు అయిన ఆ వానరోత్తముడు మిక్కిలి వేగము గలవియు ఏమాత్రము ఏమరపాటు లేనివియు శత్రువులకు చిక్కకుండా ఇటునటు వివిధములకు మార్గములయందును సంచరింపగలవియు రథభారమును వహింపగలవియు అయిన అక్షకుమారుని 8 గుర్రములను తన అరచేతి దెబ్బలతో ఆకాశమునందే చంపివేశెను. తతస్థలేనాభిహతో మహారథః స తస్య పింగాధిప మంత్రినిర్జితః ప్రభగ్ననీడః పరిముక్తకోబరః పపాత భూమౌ హతవాజిరంబరాత్. పిమ్మట సుగ్రీవ సచివుడైన హనుమంతుడు బలిష్టమైన తన అరచేతితో అక్షకుమారుని రథమును కొట్టెను. ఆ దెబ్బకు రథచక్రములు ముక్కలయ్యెను, నొగలు వేరైపోయెను, గుర్రములను హతమైపోవుటచే ఆ రథము ఆకాశము నుండి నేలపై గోలెను. సతం పరిత్యజ్య మహారథో రథం స కార్ముకః ఖడ్గధరః కముత్పతన్ తపోభియోగా దృశిరుగ్ర వీర్యవాన్ విహాయ దేహం మరుతామివాలయం. ఉగ్ర తపశ్శక్తి సంపన్నుడైన ఋషి తన తపప్రభావమున భౌతిక దేహమును వీడి స్వర్గమునకు వెళ్ళుచున్నట్లుగా ధనుస్సును ఖడ్గమును ధరించిన అక్షకుమారుడు భగ్నమైన రథమును వీడి అంతరిక్షమున కిగిరెను. తతః కపిస్తం విచరంతమంబరే పతత్రిరాజా నిలసిద్ధ సేవితే సమేత్యతం మారుతతుల్య విక్రమః క్రమేణ జగ్రాహ స పాదయోర్దృఢం.
వాయువు వలె మిక్కిలి పరాక్రమము గలవాడగు హనుమంతుడు గరుత్మంతుడు వాయువు సిద్ధపురుషులు సంచరించునట్టి ఆకాశమునందు మసలుచున్న అక్షకుమారుని క్రమముగా సమీపించి అతని కాళ్లను గట్టిగా చిక్కించుకొనెను. సతం సమావిద్య సహస్రశః కపిః మహోరగం గృహ్య ఇవాండజేశ్వరః ముమోచ వేగాత్ పితృతుల్య విక్రమో మహీతలే సంయతి వానరోత్తమః. తన తండ్రి అయిన వాయుదేవుని వలె మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు గరుత్మంతుడు మహాసర్పమును గ్రహించినట్లు ఆ అక్షకుమారుని పట్టుకొని పెక్కుమార్లు గిరగిరా త్రిప్పి యుద్ధరంగమున వేగముగా విసరి నేలకేసి కొట్టెను. సభగ్న బాహూరు కటీ శిరోధరః క్షరన్న సృగ్నిర్మధితాస్తిలోచనః సభగ్నసంధిః ప్రవికీర్ణ బంధనో హతః క్షితౌ వాయుసుతేన రాక్షసః. హనుమంతుని ధాటికి అక్షకుమారుని యొక్క చేతులు తొడలు కటి ప్రదేశము కంఠము శిథిలములయ్యను. రక్తములో తడిసి ఎముకలు కన్నులు నుగ్గునుగ్గాయను. కీళ్లన్నీయు దెబ్బతినెను. నరములన్నీయు తెగిపోయెను. అంతటా అతడు ప్రాణములను కోల్పోయి నేల కొరిగెను. మహాకపిర్భూమితలే నిపీజ్యతం చకార రక్షోధిపతేర్మహద్భయం మహర్షిభిశ్చక్ర చరైర్మహావర్తైః సమేత్య భూతైశ్చ సయక్షపన్నగైః సురైశ్చ సేంద్రైః భృశజాత విస్మయైః హతే కుమారే స కపిర్నిరీక్షితః. ఆ వానరోత్తముడు అక్షకుమారుని నలిపి అతని భూమిపై పడినట్లు చేసి రాక్షసరాజైన రావణునకు మిక్కిలి భయమును కలిగించెను. హనుమంతుడు అక్షకుమారుని హతమార్చుచుండగా జ్యోతిశ్చక్రమున సంచరించుచు వ్రతనియమములను పాటించు మహర్షులు యక్షులు నాగులు ఇతర ప్రాణులు ఇంద్రుడు మొదలగు దేవతలు మిక్కిలి విస్మయముతో ఆయనను వీక్షించిరి. నిహత్యతం వజ్రి సుతోపమప్రభం కుమారమక్షం క్షతజోపమేక్షణః తదేవ వీరోభిజగామతోరణం కృతక్షణః కాల ఇవ ప్రజాక్షయే. ఎర్రబారిన కన్నులు గలవాడైన మహావీరుడగు హనుమంతుడు ఇంద్రుని కుమారుడైన జయంతుని వలె రాజిల్లు ఆ అక్షకుమారుని పరిమార్చి పిమ్మట ఆ వనముఖ ద్వారము మీదకి చేరి ప్రళయకాలమున జీవుల ప్రాణములను కొనిపోవుటకు నిరీక్షించు మృత్యుదేవత వలె ప్రతియోధులైన రాక్షసుల కొరకు అతడు ఎదురు చూచుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 47 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 47వ సర్గము.